చెప్పాడు. చివరి వరకు తెలిసే వరకు కూడా ఏం లేదు. కానీ అభిప్రాయం ఏంటంటే వైద్యుడు గొప్పవాడు కాదు, వాడి చెయ్యి ఉత్తమ చెయ్యి ఉండవచ్చు. బహుశా ఈ చెయ్యి ఉన్నది పరోపకారాయ మినం శరీరం పరోపకారాయ వహంతి నద్యః అంటారు. వైద్యుని ఎలా పరుస్తారంటే పరులకు ఉపయోగపడడానికి పనులు వస్తాయట, పనులకు ఉపయోగపడడానికి నదులన్నీ నువ్వు ఎందుకు ప్రవహిస్తున్నావు అంటే అందుకే నీ ప్రవహిస్తున్నాను నదులు వస్తాయట. వైద్యుని దగ్గర వీళ్ళు అడిగితే ఈ శరీరం ఉన్నదే పనులకు ఉపయోగపడడానికి, అందుకని అవయవాల గురించి తెలుసుకొని పక్క వారికి అది శ్రేయస్కరం చేస్తారని చెప్పాడు వైద్యుడు మాత్రమే అని ధన్వంతరి నారాయణ సూక్తి. అయితే అది అనుకున్నా భౌకాల దర్శనం ఏంటంటే రాముడి ఇస్తాను ఇక్కడ పిలవడం ఎన్ని భాగ్యాలు. మళ్ళా అన్ని సంవత్సరాల తర్వాత వనపర్తి నేను వచ్చి 7 నెలలు అయింది. 7 నెలల్లో నేను చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను వెంకటేశ్వర ఆలయంలో. సుమారు 7 నెలల తర్వాత సుమారు ఇంకొక 10 రోజులలో మా నాన్నగారి పరంపర ఉత్సవం రాబోతుంది. ఇప్పుడు మొట్టమొదటిసారి శివప్రసాద్ గారిని ఈ రోజు ఇదే రాముడే మనం నన్ను చూపించాడు. మా రాముడు అంటే మా నాన్నగారి పేరు రామాచార్యుడు, ఆ కొడుకు పేరు అదే పెట్టుకున్నాను. కానీ ఈ రాముడు కోసం నాన్న పలకరించినట్టు అనిపించింది. పలకరిస్తే అసలు నేను ఏది కోల్పోయానంటే నేను చూపించాడు. ఇప్పుడు ఈ రోజే కలిసినప్పుడు పొద్దున అన్న సరే మనకు సందర్భాన్ని కలుద్దాం అనుకున్నాను, నాకు తెలియలే ఊరిత గొప్పవారు గోపాలపేట చేసుకున్న అదృష్టం ఒకటైతే ఇలాంటి వారు మన దగ్గర ఉండి మనం కీర్తించకపోవడం, మనం ఒకవేళ గుర్తుపట్టకపోవడం అయితే అది మన వృధా ప్రయాసం అవుతుంది. కొన్ని ఊర్ల నుంచి వచ్చి శివప్రసాద్ గారి దగ్గర తీసుకుంటానని మేము చాలాసార్లు విన్నాం, సాక్షాత్కారంగా చూస్తున్నాం. వీరు మా వాళ్ళు కావడం, రెండవది దైవానుగ్రహం కదండి. ఏదైనా రాముడి ఆజ్ఞ గోపాలపేట నుంచి మిమ్మల్ని చేయమని చెప్పింది. అయితే నాకు నాన్నగా తెచ్చేది ఇద్దామనేటట్టుగా వాళ్ళు ఇద్దామని వచ్చారు. చెప్తున్నా ఒకవేళ కనుక ఇదే జ్ఞాపిక గుర్తు నాకు కనుక మీరు ఇస్తే మా నాన్న ఇచ్చిన, అందుకే ఇప్పటివరకు ఒక్క బంగారం వస్తువుని పెట్టుకోవద్దు అనుకున్నాను అసలు నా జీవితంలో. అసలు వద్దు ఎవరు ఏది, కానీ ఇది నా తండ్రి ఇప్పిస్తున్న కానుకగా దీన్ని తీసుకోమంటే నేను తీసుకొని నా జీవితంలో మీరు ఎప్పుడు వచ్చినా శివప్రసాద్ గారి పేరు మీద నా వంశంలో 4వ తరం వరకు ఆ ఉంగరం అలాగే ఉంచుతాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆయన ప్రేమతో ఇస్తున్నారని కాదు, ఆయన జీవాన్ని ఇస్తున్నారు అనుకుంటున్నాను. మీకు మాటిస్తున్నాను సార్, ఈ బంగారం మీద అని కాదు, మీ మీద మాటిస్తున్నాను. ఇట్లాంటి క్రతువులు ఎటువంటి స్వార్థపూరితంగా కాకుండా ప్రజలకు మీరు ఇలాగైతే అందించారు అలాగే క్రతువులను అందించి అందరినీ సత్మార్గంలో ఉండేటట్టుగా నేను రాముడు పాదాలుగా ప్రమాణం వేసి మీకు మాట ఇచ్చి తీసుకుంటాను. ప్రతి కార్యక్రమం మీరు చూడొచ్చు. జై శ్రీరామ్. మా వాళ్ళు చాలా మంది కూడా ఉదయం నేర్చుకున్నారు, చాలా బాగుంది. ఆయన తృప్తి అనిపించింది. ఆయన అనుజ్ఞానం బాగుంది. మా స్వామి ఉంటే ఇక్కడ శివాలయం శివాలయం. జై శ్రీరామ్. పంతులు గారికి ఈ రకంగా మీరు సహాయం చేసిన